అలాగే రూపాయి చాలా భారీగా పతనమయ్యేటువంటి అవకాశం ఉంది. 2030 లోపు డాలర్ మారకం విలువ అంటే రూపాయి విలువ 130 రూపాయలకు చేరువలో ఉంటుంది. 2028వ సంవత్సరంలో భారతదేశంలో విపరీతమైన ఆహార ధాన్యాల కొరత అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మంచి నూనె, పెట్రోలు, డీజిలు, ఇంటర్నెట్టు, కరెంటు వాటికి తీవ్రమైనటువంటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు సోలార్ మీద ఆధారపడడం చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. భారతదేశంలోని ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన మరణం వల్ల దేశంలోని జనాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో అలాగే అతి ముఖ్యమైన విషయం, భారతదేశాన్ని ఆర్థిక మాంద్యం ప్రబలించబోతా ఉంది. అలాగే 2030లో రోహిణీ నక్షత్రంలోకి శని ప్రవేశం వల్ల అమెరికాను మరియు భారతదేశాన్ని అతిపెద్ద భూకంపాలు బాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2027వ సంవత్సరంలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ గెలుపు ఖచ్చితంగా కనిపిస్తోంది. కానీ పూర్తికాలం ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉండేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. అలాగే ప్రస్తుత భారతదేశ దశాచిత్రంలో కుజ మహర్దశ మరియు నరేంద్ర మోడీ గారి జాతకంలో చంద్ర మహర్దశ నడుస్తూ ఉంది. సో కుజుడు చూపించేటువంటి ప్రభావం భారతదేశం మీద కనబడతా ఉంది. ప్రస్తుతం భారతదేశ దశాచిత్రంలో కుజ మహర్దశ నడుస్తోంది. కుజుడు చూపించేటువంటి ప్రభావం చాలా తీవ్రంగా కనబడుతోంది భారతదేశం మీద. భక్తికి సంబంధించి, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి, అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వరదలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. అలాగే ఈ భక్తి ప్రాంతాలలో జల ప్రళయము లేదా ఏదైనా విపరీతం జరిగి జన నష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరము నుండి ప్రజలు నగదు రూపములో లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, చాలా అవసరము. అలాగే రాబోయేటువంటి 10 నెలల కాలములో ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి స్కామ్, అతిపెద్ద డబ్బుకు సంబంధించిన స్కామ్ బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో భారతదేశానికి సంబంధించి బ్యాంకులలో అతిపెద్ద స్కామ్ బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా బ్యాంకు లాకర్లలో ఉన్నటువంటి డబ్బు, బంగారం మాయమవ్వడం పెను సంచలనాలకు దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అలాగే ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, సోలారు లాంటివి అందుబాటులో ఉంచుకుంటే చాలా మంచిది. సో ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనివల్ల డిజిటల్ కరెన్సీ పనిచేయకపోవచ్చును, ఎన్ని రోజులు అనేది నేను చెప్పలేను. సో ఇలాంటి సందర్భాల్లో మధ్యతరగతి ప్రజలు లిక్విడ్ క్యాష్ అంటే నగదు, అలాగే బంగారము, వెండి మీ దగ్గరే ఉంచుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే 2028 సంవత్సరంలో మనకు ఇంతకుముందు వచ్చినటువంటి కరోనా లాంటి పెను ఉపద్రవం మనల్ని బాధించే అవకాశం ఉంది, ప్రపంచాన్ని బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 2027 చివరలోపు 500 రూపాయల నోటు ప్రస్తుతం ఉన్నటువంటిది రద్దయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే దాని మీద ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ ప్లేస్లో వేరే బొమ్మ వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాబోయే కాలంలో భారతదేశాన్ని ప్లాస్టిక్ కరెన్సీ శాసించబోతా ఉంది. సో భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రులు జయశంకర్ మరియు అజిత్ ధోవల్ గారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వారు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో డబ్బులకు సంబంధించి భారతదేశంలోని 2 బ్యాంకుల మధ్యన ఆర్థిక మోసాలు లేదా బ్యాంకు లాకర్లకు సంబంధించిన మోసాలు బయటపడే అవకాశం ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంది. సో బెంగాల్ రాష్ట్రంలో అల్లర్లు, అలాగే దక్షిణ భారతదేశం నుండి అతిపెద్ద సంచలనాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2026 నవంబర్ తర్వాత ట్రంప్ నిర్ణయాల వల్ల ట్రంప్కు సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2027 సెప్టెంబర్ లోపు ట్రంప్కు ప్రాణగండం కానీ పదవీ గండం కానీ గోచరిస్తుంది. దేశంలోని అతిపెద్ద రాజకీయ నాయకుడి రాజీనామా మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు పదవీ గండం ఏర్పడబోతా ఉంది.
ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటిది గోచరిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం నుండి ఓడలు బళ్ళు అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. అనంత్ అంబానీకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో అతి ముఖ్యమైన విషయం, అమెరికాకు నెక్స్ట్ రాబోయే కాలంలో ప్రెసిడెంట్గా డెమోక్రటిక్ అభ్యర్థి ఒక మహిళ అయినటువంటి అలెగ్జాండ్రియా ఒకేషియో-కార్టెజ్, AOC అంటారు. ఆమెకు విపరీతమైన క్రేజ్ అమెరికాలో ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది.